హాయ్ అందరూ ఎలా ఉన్నారు? కాయిన్‌కి ఒక సైడ్ ఇది. గాంధీజీ అంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో ఫ్రీడమ్ ఫైటర్ అని తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి పంపించిన పార్టీ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ఒక క్వెషన్, హిస్టరీలో మనకి కంప్లీట్ స్టోరీ చెప్పారా? గాంధీజీ ఇంకా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల ఇండియా పాలిటిక్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యాయి? గాంధీజీ, అంబేద్కర్ మధ్య ఎందుకు అంత సీరియస్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది? పాకిస్తాన్ క్రియేషన్‌ని ఆపడానికి గాంధీజీ ఏం చేశారు? మరి కాంగ్రెస్ ఎందుకు ఫైనల్‌గా పార్టీషన్‌ని యాక్సెప్ట్ చేసింది? ఇంకా గాంధీజీ తన పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఎలా యూజ్ చేశారు? ఇవి గాంధీజీని విలన్‌గా చూపించడానికి కాదు. ఈ వీడియోలో మనం కాంట్రోవర్సీస్ ఉన్న హిస్టారికల్ చాప్టర్స్‌ని ఎవిడెన్స్‌తో చూద్దాం. ఎందుకంటే హిస్టరీ అంటే మనకి నచ్చిన సైడ్ మాత్రమే కాదు, అందులో డార్క్ సైడ్ కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో టాపిక్ గాంధీజీ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ గురించి ఉన్న డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గాంధీ వర్సెస్ అంబేద్కర్ పూనా ప్యాక్ట్ అసలు స్టోరీ 1932లో గాంధీజీ ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగిన బిగ్గెస్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్లో పూనా ప్యాక్ట్ ఇంపాక్ట్ చాప్టర్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ డిస్పరేట్ ప్లేసెస్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇవ్వాలని కమ్యూనల్ అవార్డులో ప్రపోజ్ చేసింది. అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టోరేట్స్ వల్ల దళిత్ కమ్యూనిటీస్కి ఇండిపెండెంట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ వస్తుంది అని సపోర్ట్ చేశారు. కానీ గాంధీ గారు సపరేట్ ఎలక్టోరేట్స్ హిందూ సొసైటీని పర్మనెంట్గా డివైడ్ చేస్తాయని అపోజ్ చేసి జైల్లో ఫాస్ట్ అంటూ డెత్ స్టార్ట్ చేశారు. అంటే ఆమర నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీ అంబేద్కర్ నెగోసియేషన్స్ జరిగి పూనా ప్యాక్ట్ వచ్చింది. సపరేట్ ఎలక్టోరేట్స్ బదులు జాయింట్ ఎలక్టోరేట్స్తో రిజర్వ్డ్ సీట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేశారు. గాంధీ సపోర్టర్స్ది హిందూ యూనిటీ కోసం తీసుకునే డిసిషన్ అని చెప్పారు. అంబేద్కర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే దళిట్స్కి సపరేట్ పొలిటికల్ వాయిస్ ఇచ్చి ఆపర్చునిటీ కాంప్రమైజ్ అయ్యిందని క్రిటిసిజం చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, గాంధీ దళిత్ రిప్రజెంటేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారా, లేక పొలిటికల్ ఇండిపెండెన్స్ని లిమిట్ చేశారా? ఈ డిబేట్ ఇప్పటికీ హిస్టారికల్ డిసిషన్స్లో మిగిలిపోయింది. గాంధీజీ జిన్నా అండ్ పాకిస్తాన్ ఎవరికి తెలియని నెగోసియేషన్. 1947కి ముందు ఇండియాలో పార్టీషన్ పాసిబిలిటీ పెరుగుతున్న టైం అది. గాంధీ గారు ఫండమెంటల్లీ ఇండియా డివిజన్ని అపోజ్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే 1947లో గాంధీ మౌంట్ బ్యాటన్తో జరిపిన డిస్కషన్స్లో జిన్నాని టెంపరరీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేయవచ్చని ఒక ప్రపోజల్ ఇచ్చారు. అంటే జిన్నాకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా ఇండియన్ డివిజన్ని అవాయిడ్ చేయగలమని గాంధీజీ ఆలోచించారు. ఇది గాంధీ పాకిస్తాన్ని సపోర్ట్ చేశారని మీనింగ్ కాదు. యాక్చువల్లీ ఆయన మెయిన్ ఆబ్జెక్టివ్ ఇండియా డివైడ్ కాకుండా ఉండడం. కానీ ఈ ప్రపోజల్ పొలిటికల్లో చాలా కాంట్రవర్షియల్ అయ్యింది. కాంగ్రెస్ లీడర్షిప్ దాన్ని ఎలా చూసింది అంటే, జిన్నా యాక్సెప్ట్ చేస్తే ఇండియన్ పాలిటిక్స్ ఫ్యూచర్ ఎలా ఉండేది, జిన్నా రిజెక్ట్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఈ క్వశ్చన్స్ పార్టీషన్ హిస్టరీలో చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ని క్రియేట్ చేశాయి. కాంగ్రెస్ అండ్ పార్టీషన్. ఇండియా ఎందుకు డివైడ్ అయ్యింది? కాంగ్రెస్ స్టార్టింగ్ నుంచి ఇండియా డివిజన్ని సపోర్ట్ చేయలేదు. యునైటెడ్ ఇండియా కోసమే యుద్ధం చేసింది. కానీ 1946-47కి సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్గా మారిపోయింది. కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ మధ్య పొలిటికల్ డెడ్లాక్ పెరిగింది. కమ్యూనల్ వైలెన్స్ వైడ్ స్ప్రెడ్ అయ్యి బ్రిటిష్ పవర్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా చేయాలని డిసైడ్ చేశారు. ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ లీడర్షిప్ ఎవెన్చువల్లీ పార్టీషన్ని యాక్సెప్ట్ చేసేలా చేసింది. ఇక్కడ మనం ఎమోషనల్గా కాంగ్రెస్ ఇండియాని డివైడ్ చేసింది అని సింపుల్గా చెప్పడం కరెక్ట్ కాదు. ముస్లిం లీగ్ సపరేట్గా డిమాండ్ చేయడం, జిన్నా పాలిటిక్స్, కమ్యూనల్ వైలెన్స్, బ్రిటిష్ పాలసీస్, కాంగ్రెస్ డిసిషన్స్ అన్నీ కలిసి సిచ్యువేషన్ని కాంప్లికేటెడ్ చేశాయి ఆ టైంలో. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మాత్రం ఇంకా అలాగే ఉంది. కాంగ్రెస్ దగ్గర పార్టీషన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది ఆ టైంలో. లేక యునైటెడ్ ఇండియా కోసం ఇంకా ఫైట్ చేయాలా? ఈ డిసిషన్ ఇండిపెండెన్స్ని ఫాస్ట్గా తీసుకొచ్చిందా, లేక ఇండియాని పర్మనెంట్గా డివైడ్ చేసిందా? గాంధీస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లీడర్షిప్పా లేదా మోరల్ ప్రెషరా? గాంధీ పొలిటికల్ పవర్లో అఫీషియల్ గవర్నమెంట్ పొజిషన్లో ఉండకపోయినా కాంగ్రెస్ ఇంకా ఇండియన్ పాలిటిక్స్ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ డీప్గా ఉండేది. గాంధీ మాస్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, ఫాస్టింగ్ లాంటివి పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి పవర్ఫుల్ మెథడ్స్గా యూజ్ అయిన ఆ రోజుల్లో. గాంధీ సపోర్టర్స్కి ఇది మోరల్ లీడర్షిప్. వైలెన్స్ లేకుండా పబ్లిక్ని మొబిలైజ్ చేయడానికి ఒక పవర్ఫుల్ మెథడ్. కానీ క్రిటిక్స్ క్వశ్చన్ చేసేది, ఒక లీడర్ తన మోరల్ అథారిటీ ఇంకా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్తో పొలిటికల్ డిసిషన్స్ మీద
ఎనామరస్ ప్రెషర్ క్రియేట్ చేయడం డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఎంతవరకు కరెక్ట్? పూనా ప్యాక్ట్ ఎగ్జాంపుల్లో గాంధీ ఫాస్ట్ చాలా సీరియస్ పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేసింది అని హిస్టోరియన్స్ డిస్కషన్ చేస్తుంటున్నారు. సో గాంధీ ఇన్ఫ్లుయెన్స్ని సింపుల్గా గ్రేట్ లీడర్షిప్ అని చెప్పాలా, లేక మోరల్ ప్రెషర్ బికేమ్ పొలిటికల్ పవర్ అని క్వశ్చన్ చేయాలా? ఈ డిబేట్ గాంధీ హిస్టరీలో ఇప్పటికీ కాంట్రవర్షియల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను భాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.